హలో అండి. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎంతో రుచికరమైన ఈ చేపల పులుసు తెలంగాణలో విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో చూద్దాం. ఇలా చేశారనుకోండి 2 డేస్ అయినా పులుసు పాడవదు, అలాగే ముక్క కూడా విరగదు. ఎంతో టేస్టీగా ఉండే ఈ తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా? ఈ చేపలకి ఏ చేపతోనైనా పులుసు చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను నల్ల చేప 1 కేజీ తీసుకున్నాను. ముందుగా చింతపండును నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీనికోసం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి రుబ్బుకోవాలి. ఏ నాన్ వెజ్కైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆనియన్ చూడండి, అలా కాల్చుకోవాలి. స్టవ్ పైన ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ని అలా కాల్చుకోవటం వల్ల స్మోకీ ఫ్లేవర్ వచ్చి ఈ ఫిష్ కర్రీ ఇంకా బాగుంటుంది. దీనిలో స్పెషలే అదేనండి. ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం నార్మల్గా చేపల పులుసు చేసుకున్నప్పుడు జస్ట్ ఆనియన్ని ఫ్రై చేసేసి మిక్సీ చేస్తాం కదా, బట్ ఇక్కడ ఆనియన్ని అలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న ఆనియన్ని ఆ పైన ఉన్న పొట్టు ఉంది కదా బ్లాక్ అదంతా పీల్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకొని మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి చేపల కూరకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, అలాగే చెక్క, లవంగం, ఇలాచి, 2 స్పూన్ ధనియాలు వేసేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసేసుకోండి. అలాగే కొన్ని తరిగి పెట్టుకున్న వెండు కొబ్బరి కూడా యాడ్ చేసేసుకొని స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోండి. ఎంత బాగా ఫ్రై అవుతుంది ఈ మసాలా అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చేపల పులుసుకి గిన్నె చాలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి. ఎందుకంటే ఫిష్ ముక్కల్ని మనం కదుపుతున్నప్పుడు అవి విరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని పెద్ద గిన్నె తీసుకోండి. దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని అవి కాస్త వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దానిని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దాంట్లోంచి కాస్త ఆయిల్ వచ్చాక ఇప్పుడు దానిలో కారం, అలాగే కాస్త పసుపు, ఉప్పు యాడ్ చేసేసుకొని ఇందులో ప్రతి స్టెప్లో ఆయిల్ పైకి వచ్చే విధంగా చూసుకోండి. ఫస్ట్ స్టెప్లో ఆనియన్ ఫ్రై అయ్యాక ఆయిల్ రావాలి, ఆ తర్వాత మసాలాలు యాడ్ చేయాలి. ఇప్పుడు కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు ఉంది కదా గుజ్జు, అది ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ చింతపండు గుజ్జు అందులో బాగా కలిసిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, దానిని యాడ్ చేసేసుకోండి. అది కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మీ కన్సిస్టెన్సీని బట్టి పులుసు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసేసుకోండి. దానిలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదా, అవి 1 by 1 యాడ్ చేసేసుకొని గరిటెతో తిప్పొద్దండి. ఇలా చూడండి, క్లాత్తో పట్టేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత బాగా మరగనివ్వండి. ఈ విధంగా చూడండి, పైకి ఆయిల్ వస్తుంది. ఇలా ఆయిల్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అలాగే పులుసు కూడా 2 డేస్ అయినా పాడవదు. ఇప్పుడు పైనుంచి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను జస్ట్ గార్నిష్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 1 hour రెస్ట్ ఇవ్వండి. ఎప్పుడైనా చేపల పులుసు చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ డే తినాలనుకున్నప్పుడు పులుసు కాస్త పలచగా చేసేసుకోండి, నెక్స్ట్ డేకి కరెక్ట్గా ఉంటుంది. ఇది దోశ కాంబినేషన్కి సూపర్గా ఉంటుందండి. ఇది మంచి బ్రేక్ఫాస్ట్కి నెక్స్ట్ డే దోశలో వేసేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది మన ఫిష్ కర్రీ. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.